అందరికీ నమస్కారం. ఇవాళ నాన్నగారి పుట్టినరోజు. పొద్దున్నుంచి వస్తున్న విషెస్ కానీ బ్లెస్సింగ్స్ కానీ వాటన్నిటికీ థ్యాంక్ యూ. అండ్ మీరందరూ ఇలా వచ్చారు ఆయన పుట్టినరోజున ఈ ప్రేమం ఆడియో రిలీజ్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ రిలీజ్ చేసిన ఎవరే పాట, ఇది రిలీజ్ అయిన దగ్గర నుంచి కాదు, నాకు చైతన్య వినిపించిన దగ్గర నుంచి రోజు పొద్దున్నే వింటూనే ఉంటాను. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఇప్పుడు విజువల్స్ చూస్తే కూడా చాలా చాలా బాగున్నాయి. ప్రేమం అంటే ఏమిటి నేను మొన్నే తెలుసుకున్నాను. ప్రేమం అని ఎందుకు టైటిల్ పెట్టారు అని. సంస్కృతం మనకి మూల భాష, భారతదేశానికి మూల భాష. సంస్కృతంలో ప్రేమ అంటే ప్రేమం. సో అక్కడి నుంచి వచ్చింది. నిన్నే తెలుసుకున్నాను, నిన్న మొన్న. అండ్ ఈ సినిమా ద్వారా ఈ సీరియస్ టాక్ మానేసి నా గడ్డం బాగుందా చైతన్య గడ్డం బాగుందా? యాక్చువల్గా ఈ సినిమా కోసం చైతన్య గడ్డం పెంచినప్పుడు ఈ గడ్డం బాగుంది, ఓం నమో వెంకటేశాయ కూడా నేను పెంచితే బాగుంటుంది అని ఆలోచించి పెంచాను. పెంచిన తర్వాత నా గడ్డమే బాగుందని వాడన్నాడు. సో ఎనీవే, ఎప్పుడు ప్రేమ కథా సినిమాల్ని మీరు ఎప్పుడు ఆదరించారు. నేను చేసిన గీతాంజలి దగ్గర నుంచి, నాన్నగారు చేసిన ప్రేమాభిషేకం దగ్గర నుంచి, దేవదాస్ దగ్గర నుంచి ప్రేమ కథా సినిమాలు ఎప్పుడు ఆదరించారు. వాటికి సరిపోయే ప్రేమ కథ ప్రేమం. ఆల్రెడీ మీరు మలయాళంలో చూసుంటారు చాలామంది. చాలా పెద్ద సూపర్ హిట్ ఫిలిం. ఈ సినిమా కూడా అంత సూపర్ హిట్ అవుతుందని నా నమ్మకం. అండ్ చందు కానీ, దీంట్లో మ్యూజిక్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అందరూ చాలా చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇది అయినగానే నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నాన్నగారి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి, చాలా అటెండ్ అవ్వాలి. అలాగే రేపు పొద్దున ఓం నమో వెంకటేశాయ షూటింగ్ జరుగుతుంది. ఇంత పెద్ద డైలాగులు ఇచ్చారు, అవన్నీ నేర్చుకోవాలి ఇంటికి వెళ్ళి. సో మీరందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ ఐ విష్ ఆల్ ద టెక్నీషియన్స్, డైరెక్టర్ చందు, ద ప్రొడ్యూసర్, యాక్టర్స్, Shruti, beautiful Shruti, all of you, all the best, and I wish this is going to be a super success. Thank you.